Respected teachers, Dr. Shishkala Madam, please come on to the dais, madam. Do a big applause. Respected Principal Madam, come on to the stage. Now it is honored to Dr. Shishkala Madam to give a bouquet. Please come, Monica Madam. ఇక్కడ ఉంది మేడం మీరు పెట్టుకోండి ఆ మేడం హ్యాండ్లైనా పెట్టుకుంటున్నాను మేడం ఇక్కడ పెట్టుకోండి మేడం ఇన్సైడ్ Give a big applause. Thank you so much, madam. Come to our school, Dr. Shishkala madam. A wonderful leader, our correspondent madam. Please, Monica madam. A colorful flower, inviting our correspondent madam to a flower. Next, our respected principal madam. Now I am inviting to respected our director sir Nagaraju sir. Come on to the stage. He'll come back. He's out. Okay. Okay. This Independence Day, our correspondent rest madam, give him a speech. Okay. వేదికను అలంకరించినటువంటి చీఫ్ గెస్ట్ మేడం గారికి, ప్రిన్సిపాల్ మేడం గారికి, చైర్మన్ గారికి, నా స్టాఫ్ అయినటువంటి మేడమ్స్కు, సార్స్కు, హృదయ చిల్డ్రన్స్కు, బాయ్స్ అండ్ గర్ల్స్ అందరికీ హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 1947వ సంవత్సరంలో మనకు బ్రిటిష్ పరిపాలన నుంచి విముక్తి వచ్చిందని అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈరోజు మనం ఈ విధంగా ఉన్నాము అనంటే, స్వేచ్ఛగా ఉన్నాము అనంటే చాలామంది అమరవీరులు మనకు త్యాగం, వాళ్ళ ప్రాణాలు అర్పించి మనకు స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. మొదటిగా మనం మాట్లాడవలసినటువంటి విషయం ఏంటంటే, మన కోసం, మన భారతదేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి త్యాగమూర్తులు భగత్ సింగ్ గారు అయితేనే, సుభాష్ చంద్రబోస్ అయితేనే, అల్లూరి సీతారామరాజు గారు అయితేనే, తర్వాత సుభాష్ చంద్రబోస్, గాంధీజీ, నెహ్రూ, సరోజినీ నాయుడు, వీళ్ళంతా కలిసి మన స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. మరి వారికి మనం హృదయపూర్వకంగా ఎన్ని థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువే అని చెప్పవచ్చు. మనం భారతదేశాన్ని ఈ విధంగా అభివృద్ధి పరిచి మరి మన చేతికి అప్పగించినటువంటి అమరవీరులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా భారతదేశంలో ఉన్న మనము, మీరు మీ చదువు అంటే భారతదేశానికి చాలా
ఉపయోగపడాలి. తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి అన్యాయాలు కానీ, అక్రమాలు కానీ, తర్వాత దౌర్జన్యాలు కానీ, అవినీతిని కానీ, వీటినన్నిటినీ భారతీయులైనటువంటి పౌరులు మీరు భారతదేశంలో ఉన్నటువంటి ఇవన్నీ తొలగించి కష్టపడి చదివి ముఖ్యంగా గొప్ప గొప్ప ఉద్యోగాలు సంపాదించి భారతదేశానికి పేరు తీసుకురావాల్సిందిగా కోరుచున్నాను. తర్వాత మన భారతదేశంలో ఉన్నటువంటి ఆర్మీ ఉద్యోగస్తులకు కూడా నేను మరొకసారి తల వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఇక్కడ ఉన్నటువంటి మరి అందరికీ కూడా పేరెంట్స్ కానీ తర్వాత వచ్చేసినటువంటి వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతూ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలుపుకుంటూ ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తున్నాను. జై హింద్. Wow, what a wonderful speech. Our correspondent madam given a true response to our Independence Day. Thank you madam, thank you so much. Next speech by our respected Dr. Shashikala madam. Madam, please, few words. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇక్కడ ఉన్న టీచర్స్కి, ప్రిన్సిపల్ మేడంకి, కరెస్పాండెంట్ మేడంకి, ఇక్కడ చేసిన పెద్దలకి అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. తర్వాత మీకు మొదటగా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇండిపెండెన్స్ డే మనకి ఊరికే ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే ఇది ఊరికే రాలేదు నాన్న. మనందరికీ ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు. వాళ్ళు ప్రాణం ఇచ్చారంటే మనం తిరిగి ఏ విధంగా రెస్పెక్ట్ చేయాలంటే మనం చేస్తున్న పనిని బాధ్యతగా నిర్వహించాలి. ఏదర్ మీరు స్టూడెంట్స్ కాబట్టి అందరూ ఇక్కడ 7th క్లాస్ బిలో పిల్లలు కదా, మీరు ఏం చేయాలంటే మీ పేరెంట్స్ మాట వినాలి. ఇక్కడికి వచ్చాక టీచర్స్ చెప్పే పాఠాలు జాగ్రత్తగా విని మీ పేరెంట్స్ కలల్ని నిజం చేయాలి. తర్వాత బాధ్యతగా ఉండాలి. ఒకరిని చూసి ఒకరు ద్వేషించుకోకూడదు. క్లాస్లో పిల్లలు ఒకరిపైన ఒకరు జెలస్గా ఉండకూడదు. అదే దానివల్లనే మన భారతదేశం చాలాసార్లు ఇన్వేషన్కి గురైంది. అంటే వేరే కంట్రీస్ నుంచి మన దేశాన్ని అంత ఈజీగా ఎందుకు ఆక్యుపై చేశారంటే జస్ట్ బికాస్ ఆఫ్ మన మధ్యలో యూనిటీ లేకపోవడం వల్ల. అర్థమవుతుందా? సో మీరు ఒకరినొకరు క్లాస్లో ఫ్రెండ్స్ అన్నారు, ఫస్ట్ టైం మీ ఫ్రెండ్ ఫస్ట్ వచ్చాడు అనుకోండి, మనము వాళ్ళలాగా చదవాలనుకోవాలి. అంతేగాని వాడికి ఏం చేస్తే వాడు ఫస్ట్ తగ్గుతాడు, మనం ఫస్ట్ వస్తాం అనే ఆలోచన చేయకూడదు. అర్థమవుతుందా? ఫోన్ ఎక్కువ చూడకూడదు. ఫోన్ ఎక్కువ చూస్తున్నామంటే ఫ్యూచర్లో వేరే విధమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం ఫోన్ వాడుతున్నామంటే అది మన ఎదుగుదల కోసం మాత్రమే అయి ఉండాలి. అంటే ఏదైనా మీకు రాని డౌట్స్ కానీ ఏదైనా సబ్జెక్ట్ కానీ అయి ఉండాలి. అర్థమవుతుందా? 6th క్లాస్ 7th క్లాస్ పిల్లలకి అర్థమవుతుంది కదా నేను ఏం చెప్తున్నానో. ఎస్ మేడమ్మా, నేను కూడా ఒక ఫార్మర్ డాటరే. సో మా నాన్న కూడా నన్ను చాలా కష్టపడి, మా పేరెంట్స్ చాలా కష్టపడి చదివించారు. నేను కూడా ఇలా చిన్న స్కూల్ నుంచి చదువుకొని మళ్ళీ ఇంటర్మీడియట్లో గవర్నమెంట్ స్కూల్లో చదివి తర్వాత చాలా కష్టపెట్టేదాన్ని. నాకు ఈ డాక్టర్ సీట్ రాలేదు. తర్వాత కూడా ఎవ్రీడే ప్రయత్నం చేసి తర్వాత మళ్ళీ పీజీ సీట్ సాధించాను. సో మీ వల్ల కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి వల్ల అవుతుంది. కాకపోతే మనం పర్సిస్టెంట్గా ఇప్పుడు మనం ఏం చేసామనుకోండి, ఈ పని నేను ఇది కావాలి అనుకుంటే ప్రతిరోజు దానికోసం శ్రమించాలి. అర్థమవుతుందా? సో మీ టైంని డివైడ్ చేసుకోవాలి. అంటే కంటిన్యూస్గా 24 hours చదవమని కాదు, కొంచెం టైం ఆడుకోవడానికి, చాలా టైం చదువుకోవడానికి, మీ రిలాక్సేషన్ కూడా కొంచెం టైం ఇచ్చి మిగతా టైంని సద్వినియోగంగా ఉపయోగపరుచుకొని మంచి దేశానికి ఉపయోగపడే పౌరులుగా ఉండాలని కోరుకుంటున్నాను. తర్వాత బాధ్యతగా కూడా ఉండాలి. సరేనా? ఇంకా ఇక్కడ అందరూ ఆల్మోస్ట్ నాకు తెలిసి ఫార్మర్స్ పిల్లలే కదా, రైతుల పిల్లలే. అంటే సో మీరు రిలేటివ్గా వేరే పిల్లలతో పోలిస్తే మనము ఎక్కువ నేచర్ని అర్థం చేసుకుంటాం. సో మనం ఏదైనా సాధించగల శక్తి ఉంటుంది మనలో. సరేనా? అర్థమవుతుందా? ఓకే.
ఇంకా హెల్త్ గురించి వస్తే ప్రతి ఒక్కరూ మీకు చాలా మంచి ఎన్విరాన్మెంట్ ఉంది. అంటే ఈ పొల్యూషన్ లేని ఎన్విరాన్మెంట్ మీ ఫస్ట్ అడ్వాంటేజ్. మనం ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సినవి ఫస్ట్ మంచి గాలి, మీకు అది పుష్కలంగా ఉంది. తర్వాత మంచి వాటర్, తర్వాత హెల్తీ ఫుడ్, తర్వాత మంచి ఎన్విరాన్మెంట్. నాకు తెలిసి మీ టీచర్స్ మిమ్మల్ని బాగా ఓకే పర్లేదు లేదు. నాకు తెలిసి ఇక్కడ టీచర్స్ మిమ్మల్ని బాగా ఒకరిని ప్రోత్సహించి బాగా చదివించి మీరు మరింత పెద్ద మీరు ఏమనుకుంటే అది సాధించే శక్తిని మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకేంటంటే సరే సార్, ఎవరైనా ఒక 7th క్లాస్ 6th క్లాస్ పిల్లల్ని పిలుస్తారా? Ma, please come on to the stage, ma. 7th class, Mehboob Basha. 6th class, Mohit. Shiva, come to the stage, ma. ఇంకా ముగ్గురిని పిలవాలి. Sheikh, come to the stage. గాయత్రి బ్యాటరీ ఏం లేదా? సో ఏం పేరు నాన్న? నీ పేరు? నీ పేరు? నీ పేరు? సో మనమంతా ఎవరం? ఇండియన్స్, అవునా? సో మనము ఎంత మనలో మనకి ఏం డిఫరెన్సెస్ ఉన్నాయి, ఇన్ని డిఫరెంట్ రిలీజన్స్, ఇన్ని డిఫరెంట్ వేరియేషన్ ఆఫ్ చేంజెస్ ఆఫ్ మనం ఫాలో అయ్యే రిలీజన్ అయినా మనం అందరు కలిసి ఉండాలి, సరేనా? క్లాస్లో నువ్వు ఇది నువ్వు అది అని మాట్లాడుకోకూడదు. నువ్వు ఇంత బాగా చదువుతున్నావు, నేను ఇంకా బాగా చదవాలి, నేను ఇంకా ఇంత ఎదగాలి అనేది మాత్రమే మీ ఫోకస్ అయి ఉండాలి పిల్లలందరూ. అర్థమవుతుందా శివ, వేణుగోపాల్? సరేనా? శ్రద్ధగా చదవాలి. సో మనం చేసే ఏ పనైనా, రేపు మీరు పెద్ద కలెక్టర్ కావచ్చు, లేకపోతే ఒక ఎంఆర్ఓ ఆఫీసర్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, టీచర్ కావచ్చు, మనం ఏం పని చేస్తున్నామన్నా దాంతో మనకి బాధ్యత ఉండాలి. మనం దాన్ని ఇష్టంతో చేయాలి. ఏ పని ఏమీ తక్కువ కాదు. మనం రైతు అయినా